నమస్తే అండి. సో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను విశాఖకి రావడం జరిగింది. విశాఖపట్నంలో మరి ఏ విధంగా ఇక్కడ ప్రచారాలు జరుగుతున్నాయి, సో అంతా హోరాహోరీగా అయితే జరుగుతుంది. ఇంతకీ ఎవరిని అడిగినా కూడా మేము గెలుస్తాం అని అంటున్నారు. మరి ఇంతకీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మనసులో ఏముంది, ప్రజలు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు, సో వీటి మీద నేను సర్వే చేయడానికి అయితే విశాఖపట్నంలో కొన్ని విశాఖ తూర్పుకి రావడం జరిగింది. మధ్యతరగతికి సంబంధించిన కొన్ని వ్యక్తులను కూడా కలవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మనతో పాటు కాంట్రాక్టర్ అనే వ్యక్తి ఇక్కడ చిన్న చితక పనులు చేసుకుంటూ ఉన్నారు. మరి వీళ్ళకి గత ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి అదే ప్రభుత్వానికి ఓటేస్తారా, మరి నెక్స్ట్ ఎవరైనా ప్రభుత్వంకి మార్చాలనుకుంటున్నారా అనే దాని మీద అడుగుదాం. సో నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు కాంట్రాక్టర్ అని విన్నాను. ఏం కాంట్రాక్టర్ అండి? సివిల్ కాంట్రాక్ట్ సెంటరింగ్ చేస్తాం, లేబర్. ఓకే, లేబర్. సో ఇక్కడ మిడిల్ క్లాస్కి అయితే ఏ విధంగా ఉంటుంది ఉపాధి విశాఖలో? ఉపాధి విశాఖపట్నం ఉపాధికే పుట్టినళ్ళండి. మన చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా నివసించడానికి విశాఖపట్నంకి వస్తుంటారు. దానికైతే తిరిగిలేదు. మన ఒరిస్సా నుంచే తమిళనాడు, కర్ణాటక, కేరళ మొత్తం చుట్టుపక్కల రాష్ట్రాలకి ఉపాధి ఏదంటే విశాఖపట్నం. అలాంటి ఉపాధిని కూడా గవర్నమెంట్ మారిన తర్వాత, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక ఆపేయడంతో కార్మిక వాళ్ళకి ఉపాధి పోయింది. ఈ గవర్నమెంట్ మారితే మళ్ళీ పూర్వ వైభవం విశాఖపట్నంకి వస్తుంది. అలాగే రీసెంట్గా చూశారు కదా, 25,000 కోట్లతో డ్రగ్స్, టోటల్ ఇండియాలోనే ఎక్కడా లేని అంత డ్రగ్స్ మన విశాఖపట్నంలో దొరికింది. ఈ యొక్క ప్రభుత్వంలో గంజాయి కానీ, స్మగ్లింగ్ కానీ, రౌడీయిజం కానీ, రేపిస్ట్ కానీ టోటల్గా విశాఖపట్నంలోనే ఎక్కువగా జరగడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. గత ప్రభుత్వాల్లో అయితే ఇవన్నీ కట్టడిగా ఉండేవి. ఒక ప్రభుత్వ విధానాలు, చట్టం తాలూకా భయం అనేది ఉండేది. ఇప్పుడు అది మాత్రం కరువైంది. ఇప్పుడు అది విశాఖపట్నంలో కరువైంది. పొలిటికల్గా అయితే మాత్రం విశాఖపట్నం టీడీపీకి కంచుకోట మీకు తెలిసిన విషయమే. 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీకే విశాఖపట్నంలో 4 స్థానాల్లో. అంటే ఇంతకుముందు ఇక్కడ విశాఖకి టీడీపీనే ఉండేనా? టీడీపీనండి. మరి ఈసారి కూడా టీడీపీ. మన వెలగపూడి రామకృష్ణ బాబు గారు 15 సంవత్సరాల నుంచి ఆయనే ఎన్నికవుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన విశాఖ తూర్పుకి. మీరెవరు కోటేస్తారు? మేము వెలగపూడి గారికి అండి. మత్స్యకార బిట్ అంతా మేము వెలగపూడి. మీరు లోకలేనా? మేము లోకలేనండి. సెక్టర్ 9 ఇక్కడే పుట్టి పెరిగింది ఇక్కడే. 3 సంవత్సరాల నుంచి ఆయనకే ఓటేస్తున్నాం. ఇప్పుడు కూడా 4వసారి ఆయనే గెలుస్తారు పక్కాగా. ఎందుకంటే ఆయన ప్రజల్లో మనిషి అమ్మ. మీకు ఒక రాజకీయం చేసే వ్యక్తి కాదు ఆయన. ఒక సామాన్యుడు మనిషిలాగా ప్రతి ఒక్కరితో కలిసిపోయే వ్యక్తిత్వం గల వ్యక్తి ఎవరంటే వెలగపూడి రామకృష్ణ బాబు గారు. ఓకే. సో వెలగపూడి రామకృష్ణ గారు గెలుస్తారని మీరు అంటున్నారు, కానీ అపోనెంట్లు కూడా చూసుకున్నట్లే పెడితే ఝాన్సీ లక్ష్మి గారు కూడా ఈ మధ్యన పోటీలో బాగా వస్తున్నారు, ఎంపీగా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు ఈవెన్ ఎంవి సత్యనారాయణ కూడా ఆయనపై టాక్ కూడా వినిపిస్తుంది. మరి అక్కడ కొంతమందిని అయితే మాట్లాడడం జరిగింది, వాళ్ళు ఎంవి సత్యనారాయణ గెలిపించుకుంటామని అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? లేదండి, ఎంపీ గారు ఆయన 4 సంవత్సరాలు 9 నెలలు 10 నెలలు అవుతుందండి. ఇప్పుడు ఆయన చేసిన సర్వీస్ అయితే మాత్రం విశాఖపట్నంలో లేదు. 4 సంవత్సరాలు 6 నెలలు కూడా ఆయన గెలవలే. ఆయన వచ్చి ప్రజల సమస్యలు కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు గెలిచి ఇన్ని రోజులుగా ఉన్న అతను ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆయన దించాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు, ఈయన కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు రాగాలని ఆయన ప్రజల్లోకి వచ్చాడు. ఈ 3 నెలలు ప్రజలను ఏమన్నా నమ్మరు. 15 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే వెలగపూడి గారికి మా మద్దతు. ఆయన కంపల్సరీ మళ్ళీ ఇంకొకసారి గెలుస్తారు. పక్కాగా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. 70,000 మెజార్టీతో ఆయన ఎంవీవి గారి పైన గెలుస్తారు. భర్త గారు కూడా. ఝాన్సీ గారు ఎవరమ్మా? ఝాన్సీ గారు అనేది విశాఖపట్నంలో ఎవరికి తెలియదు. విశాఖపట్నం బొత్స సత్యనారాయణ అయితే చాలా మందికి తెలుసు కదా. బొత్స సత్యనారాయణ గారు తెలుసు, టోటల్గా విజయనగరం వ్యక్తి కాబట్టి ఆయన. విశాఖపట్నంలో అయితే మాత్రం భర్త గారు 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. ఆల్రెడీ ఆయన గెలుస్తారు. మెజార్టీ కోసం ప్రయత్నించడం. ఆయన ఇంట్లో కూర్చున్న 1,50,000 మెజార్టీతో పక్కాగా ఈసారి విశాఖ తూర్పు ఎంపీ గారు గెలుస్తారమ్మా. ఈయనైతే 70,000 నుంచి 80,000 వరకు మెజార్టీతో ఎమ్మెల్యే గారు గెలుస్తారు. ఎమ్మెల్యే గారు విశాఖ తూర్పు గెలుస్తారు. భరత్ గారు మొత్తం విశాఖకి ఎంపీగా 1,00,000 మెజార్టీతో ఆయన గెలుపు ఖాయమైపోయింది. కానీ ఇప్పుడు పొత్తు మీద కూడా టీడీపీ అలియన్స్ వస్తుంది కదా, మరి దాంట్లో కూడా కొద్దిగా వ్యతిరేకత అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? పొత్తు పైన అయితే విశాఖపట్నంలో వ్యతిరేకత ఏం లేదమ్మా. ఎందుకంటే 2 స్థానాలు, ఒకటి బీజేపీ, ఒకటి మా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే, మిగతా 5 టీడీపీ చేస్తుంది. పక్కాగా 7 కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తాయి.
100% పక్క. ఎందుకంటే ఆయన విశాఖపట్నం చేసింది ఏం లేదు. అప్పులు చేయడం తప్పించి బటన్ నొక్కడం, అప్పులు చేయడం, బటన్ నొక్కడం, అప్పులు చేయడం. అభివృద్ధి శూన్యం. 3 రాజధానులు, 23 జిల్లాలు ఉన్న మన రాష్ట్రానికి 3 రాజధానులని ఒక అపూర్వ కల్పన చేసి నాటకాలు చేసి 5 సంవత్సరాలు ఆయన పరిపాలించారు. రాజధాని 3 రాజధానులు మనకెందుకమ్మా? టోటల్ ఇండియా 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలకి ఎన్ని రాజధానులు? ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచిస్తారు. 3 రాజధానులు ఇటు 5 కోట్లు ఉన్న ఆంధ్ర ప్రజలకి 3 రాజధానులు అయితే మరి టోటల్లోనే ఎక్కడా లేదు. ఒకే ఒక దేశంలో ఉంది. అది వాళ్ళకి జరుగుతుంది. అది దేశం మంది రాష్ట్రంలో 3 రాజధానులు అన్నారు. మరి మీరు 3 రాజధానులు ఏం డెవలప్మెంట్ చేశారు? ఎక్కడైనా ఒక రాజధానికి ఒక పునాది వేసారా? ఏమైనా దానికి ఏమైనా బడ్జెట్ కేటాయించారా? ఈ 13 లక్షల కోట్లు ఎలాగైంది? 60 సంవత్సరాలు పరిపాలించిన మన ముఖ్యమంత్రులు కూడా ఆఫ్టర్ ఆల్ 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈయన వచ్చి 13 లక్షల కోట్ల 25,000 కోట్ల రూపాయలు ఎంతో అప్పు ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి. ఒక్కొక్క నెత్తి మీద 1,25,000 రూపాయలు అప్పు ఉందమ్మా. మీరు ఆలోచించుకోండి. ఒక వ్యక్తి మీద ఆయన చేసిన అప్పు అది ఎవరో తీర్చరు, మీరే తీర్చాలి. ఈసారి ఖచ్చితంగా మీరు టీడీపీ జనసేన బలపరచండి, ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయి. ఓకే, రైట్ అండి. సో ఇక్కడ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా వాళ్ళు చాలా విసిగిపోయారు. గత ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి పాలన ఏదైతుందో మాకు అసలు నచ్చలేదు. మధ్యతరగతి వాళ్ళు ఇంకా చితికిపోయారు తప్ప మాకు కొద్ది కూడా అభివృద్ధి లేదని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందాక అన్నట్టు కూడా ఎంవివి సత్యనారాయణ గారు ఇప్పటివరకు అభివృద్ధి చేయడం పక్కన పెడితే ఉన్న ఆస్తులని తాకట్టు పెట్టారు. అది మాకు చాలా బాధాకరం అన్న విషయం అయితే వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో టీడీపీ అలియన్స్గా రాబోతుంది కాబట్టి మా అందరికీ కూడా ఆనందకరమే, హర్షం వ్యక్తమైతే చేస్తున్నారు. ఖచ్చితంగా టీడీపీ అయితేనేమి, మనకి బీజేపీ అయితేనేమి, లేదంటే జనసేన అయితేనేమి, ఎవరైనా ముగ్గురు కలిసికట్టుగా ప్రజలకి సేవ చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కలిసి వస్తున్నారంటే ఇంకా చాలా సంతోషం అని చెప్పేసి కూడా అంటున్నారు. సో టీడీపీని గెలిపించుకోవాలనేది వీళ్ళ ప్రయత్నం అయితే. చూద్దాం ఏం జరుగుతుందో.